సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అండి, అందరికీ దసరా శుభాకాంక్షలు. నేను మీ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ ఫుడ్ అండ్ స్పిరిట్ ప్రాక్టీషనర్. ఇవాళ మనం 4వ రోజు దసరా నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ 4వ రోజు మనము అనాహత చక్ర గురించి నేర్చుకుందాం. సో ఈ అనాహత చక్ర అన్నది ఇది మన హార్ట్, లంగ్స్, వాస్కులర్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ అనాహత చక్రకి హెల్ప్ అయ్యే ఫుడ్స్ ఏవేవి ఉంటాయో ఇవన్నీ గ్రీన్ కలర్ ఫుడ్స్ అయి ఉంటాయి. సో ఈ గ్రీన్ కలర్ ఫుడ్స్లో ఉండే క్లోరోఫిల్, వైటమిన్ కే ఇవన్నీ కూడా మన లంగ్ హెల్త్ని, హార్ట్ హెల్త్ని, సర్క్యులేటరీ సిస్టమ్ని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మనందరికీ తెలిసిందే కదండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సంటేజెస్ బాగుంటాయి. సో ఇవాళ 4వ రోజు మీ డైట్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. మన సర్క్యులేటరీ సిస్టంలో హిమోగ్లోబిన్ కంటెంట్ పెరుగుతుంది. దాంతోపాటు గ్రీన్ లీవ్స్లో మనకి వైటమిన్ కే లెవెల్స్ బాగుంటాయి. సో ఈ వైటమిన్ కే మనకి ఏమవుతుందంటే బ్లడ్ని క్లాట్ చేయకుండా ఫ్రీగా బ్లడ్ని హ్యాపీగా వెజల్స్లో ఫ్లో అయ్యేలాగా చేస్తుంది. సో ఇలాగ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే మన బ్లడ్ కూడా థిక్గా అవ్వకుండా థిన్గా ఫ్లో అన్నది బాగుంటుంది. దాంతోపాటు ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో క్లోరోఫిల్ ఉంటుంది. ప్రతి ఒక్క క్లోరోఫిల్ మాలిక్యూల్లో ఒక ఆక్సిజన్ ఆటమ్ కూడా ఉంటుంది. సో ఇదేం చేస్తుంది అంటే మన లంగ్స్ ఆక్సిజన్ ప్యూరిఫికేషన్కి కానీ, ఆక్సిజన్ సరిగ్గా ప్రాపర్గా అందడానికి కానీ హెల్ప్ చేస్తుంది. ఈ క్లోరోఫిల్ అనేది మనకి మైటోకాండ్రియల్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. మైటోకాండ్రియా అనేది ఒక సెల్కి పవర్ హౌస్ లాంటిది. సో మనకి ఎనర్జీ సిస్టమ్ అంటే మన ఎనర్జీ లెవెల్స్ బాగుండాలన్నా సరే మన బాడీలో ఎక్కువ మైటోకాండ్రియా ఉన్నప్పుడు మనకి ఎనర్జీ కూడా బాగుంటుంది. సో ఈ మైటోకాండ్రియల్ హెల్త్ సెల్లో చూసుకోవడానికి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇలాగా 4వ రోజు అనాహత చక్రానికి గ్రీన్ కలర్ ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇవాళ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి, స్పెసిఫిక్గా కార్డియోవాస్కులర్ యాక్టివిటీస్. సో మనం బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ, ప్రాణాయామంలో భస్త్రిక కానీ ఇలాగా మనకు కొంచెం యాక్టివిటీ పెరిగేలాగా, కార్డియోవాస్కులర్ యాక్టివిటీ పెరిగేలాగా మనం ఎక్సర్సైజెస్ని ఎంచుకుంటే మన కార్డియాక్ హెల్త్ చాలా బాగుంటుంది. సర్క్యులేషన్ అన్నది చాలా బాగుంటుంది. బ్రీతింగ్, లంగ్స్కి బ్రీతింగ్ అన్నది చాలా బాగుంటుంది. దసరా 4వ రోజు మీరు ఏం చేయాలి అంటే మీ డైట్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోండి. దీంతోపాటు ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేసుకోండి. వీలైతే కాసేపు బేర్ ఫుట్ గ్రాస్లో నడవడానికి ట్రై చేయండి. ఇలాంటివన్నీ కూడా మన అనాహత చక్ర ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి.